ప్రముఖ నిర్మాత పద్మాలయ సంస్థల అధినేతల్లో ఒకరు శ్రీ జి ఆదిశేషగిరిరావు గారిని పుష్పాంజలి ఘటించి సంతాప సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. దాసనారాయణరావుతో నా అనుబంధం 4 దశాబ్దాలు పైగా నడిచింది. మంచి మిత్రుడు. ఎవరికి ఆపద వచ్చినా నివేదిక అని ఎవరు వచ్చినా సరే అది భుజాన వేసుకొని, అది కార్మికుల సమస్య కానీ, నిర్మాతల సమస్య కానీ, డిస్ట్రిబ్యూటర్ల సమస్య కానీ, అలానే చలనచిత్ర పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలతో పోరాటంలో కానీ అన్నిట్లో ముందుండి నడిపించేవాడు. ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ మధ్య ఎక్కడో టీవీల్లో డిస్కషన్లో ఆయనకేదో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాలేదని బాధగా ఉందని మాట్లాడుతున్నారు. నా ఉద్దేశంలో దాదాసాహెబ్ ఫాల్కే కన్నా ఆయన చాలా గొప్పవాడు. మన చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన సేవలు గుర్తించుకుంటారు. ఇవాళ జిఎస్టీ సమస్య ఉంది. ఈ సమస్య వల్ల చలనచిత్ర పరిశ్రమ పోరాడలేకపోతుంది ప్రభుత్వాలతో. ఇది ఇంప్లిమెంట్ అయితే రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనుగడ చాలా కష్టం. ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే కష్టం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళబోతుంది. వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ అది. అక్కడ ఉన్నది డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, స్టూడియో ఓనర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ అంతా 10 మంది కలిసి కంట్రోల్ చేసే పరిశ్రమ అది. ఆ ట్యాక్సేషన్ మనకు తీసుకొచ్చి రుద్దుతామంటే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ, అమెరికన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో లాలోచి పడి చేస్తున్న పని ఇది. ఇది ఫిలిం ఇండస్ట్రీ మేల్కొనాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రీజనల్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, బెంగాలీ కానీ, మరాఠీ కానీ, వీళ్ళందరికీ కొంచెం కష్టాలు ఎక్కువ వస్తాయి. ఇట్లాంటి ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించే వ్యక్తి మన మధ్య వాళ్ళు లేడు. లేనప్పుడు ప్రభుత్వాలన్నా ఈ సమస్య మీద పోరాడి సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూలంకషంగా ఈ ప్రాబ్లం అర్థం చేసుకొని ముందుకు నడిపించాలి రాష్ట్ర ప్రభుత్వాలకి. మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిక్కీ కానీ, లేకపోతే ఏఎంపిఏ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ కానీ, వాళ్ళు బుల్డోజ్ చేసి తీసుకొచ్చిన విధానం అది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది లోకల్ బాడీ ట్యాక్స్. ఇట్ వాజ్ నెవర్ ఏ స్టేట్ ట్యాక్స్ ఆర్ సెంట్రల్ ట్యాక్స్. కాబట్టి మీడియా కానీ, ఇండస్ట్రీ కానీ, ప్రభుత్వాలు కానీ మొత్తం వేసుకొని ఎదిరించాల్సిన సమస్య ఇది. లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయి హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ పిక్చర్లో డబ్బింగ్ చేసుకొని నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అవకాశం నాకు వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ముఖ్యంగా వారి కుమారులకి మనోధైర్యం ఇవ్వాలని ప్రభుకి కానీ, అరుణ్కి కానీ నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ